రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రెవెన్యూ సదస్సులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధిక సంఖ్యలో రెవెన్యూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఫ్రీ హోల్డ్ గురించి అధ్యక్ష మేము ప్రత్యేక శ్రద్ధ పెట్టాం అధ్యక్ష. దానికి జియోఎం వేసాం అధ్యక్ష. ఈ ఫ్రీ హోల్డ్ అవ్వచ్చు, ఇనామ్ అవ్వచ్చు, దాని మీద ఫైనాన్స్ మంత్రి గారితో పాటు అలాగే ఎంఐయుడి మంత్రి గారు నారాయణ గారితో పాటు ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, లా మినిస్టర్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారితో పాటు జియోఎం వేసాం అధ్యక్ష. ఫ్రీ హోల్డ్లో కూడా అంటే అకార్డెన్స్ టు లా ఎలా జరిగినాయి, నాన్ అకార్డెన్స్ విత్ లా ఎలా జరిగింది అనేది లక్ష్యంతో కూడా అంటే డిఫరెన్షియేట్ చేసి అవన్నీ కూడా సత్వరంగా మేము పరిష్కరించే దిశగా మేము వెళ్తా ఉన్నాం అధ్యక్ష. అలాంటివి ఏమైనా ఉంటే కూడా వారు కూడా చెప్తే ఎక్కడన్నా అన్యాక్రాంతంగా పేదవాడికి తప్పు జరిగితే వాళ్ళకి న్యాయం చేద్దాం లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా దీని మీద మాకు మీటింగ్ పెడతా ఉన్నారు అధ్యక్ష. అలాగే తమరు చెప్పినట్టుగా మేము గతంలో కూడా అధ్యక్ష వర్క్షాప్స్ పెట్టాము అధ్యక్ష. గత సంవత్సరం కూడా మేము పెట్టాము అధ్యక్ష. ఇదే రెవెన్యూ సదస్సు కాకుండా రీసర్వ్ మీద సమస్యలు కూడా గ్రామ సభలు పెట్టాము అధ్యక్ష. దాంట్లో కూడా 2,74,000 మీకు ఫిర్యాదులు వచ్చాయి అధ్యక్ష. అలాగే ముఖ్యంగా సోదరులు జాయింట్ ఎల్పిఎం గురించి చెప్పారు అధ్యక్ష. దానికి కూడా మేము ఆ రోజు నుంచి సమయం ఇచ్చే అధ్యక్ష. ఈ రోజు కూడా మేము అది పోస్ట్పోన్ చేసుకుంటూ ఉచితంగా జాయింట్ ఎల్పిఎం చేసుకునే విధానం కూడా ఇచ్చాము అధ్యక్ష. గ్రామ సభలు పెడతా ఉన్నాం అధ్యక్ష. ప్రతి ఒక్క అంటే రీసర్వేలో వాళ్ళు తెలిసే విధంగా టైం లైన్ పెంచాము అధ్యక్ష. గ్రౌండ్ ట్రూతింగ్ టైం ఇచ్చాము అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యంగా మనకు వచ్చేది బౌండరీ డిమార్కేషన్ అయితే ఎఫ్లైన్ పిటిషన్స్ ఉంటాయో అవి రీసర్వేను, అసైన్మెంట్ ఆఫ్ హౌస్ సైట్స్ మీద ఇలాంటి మీద ఎక్కువ సమస్యలు ఉంటాయి కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి అధికారులకు కూడా మేము అంటే కొన్ని అధికారాలు అటు ఇటు మార్చి కూడా అంటే ఎవరైతే జేసీల దగ్గర ఉన్నాయో కింద స్థాయి ఆర్డీఓలు, ఎంఆర్ఓలు పరిష్కరించే విధంగా కూడా మేము చేస్తా ఉన్నాం అధ్యక్ష. మరి ముఖ్యంగా ఏదైతే నరేంద్ర కుమార్ గారు హౌసింగ్ సైట్స్ గురించి చెప్పారు అధ్యక్ష. వారు ఇచ్చిన తర్వాత దాని మీద మేము అధ్యయనం చేయడం జరిగింది అధ్యక్ష. దాని మీద పర్టికులర్గా ఎందుకంటే అది టోటల్గా స్టేట్ ఇష్యూ అధ్యక్ష. ఎందుకంటే సర్వే చేస్తే అధ్యక్ష ఎవరికైతే అసైన్ చేశారో దాంట్లో 20% కూడా వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ వారసులు కూడా లేరు కాబట్టి ఈరోజు అది చేసే మెథడాలజీ కూడా అంటే క్యాబినెట్ తీసుకొచ్చి చేయాలి కాబట్టి దాని